థ్యాంక్స్ అన్న. తేజ అన్న జాబ్ పెట్టించినందుకు మేము మంచిగా చేసుకుంటారా? పక్కా రోజు షాప్ దగ్గరకు వచ్చి కూర్చో, ఇంట్లోనే ఉండొద్దు. చదువుకున్నావా నువ్వు? ఏ క్లాస్? సెకండ్ క్లాస్ వరకు చదువుకున్నావా? హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నల్లకుంటలో ఉన్న ఈ ఫ్యామిలీకి కిరాణా డబ్బా అనేది పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. సో తన పాపను చూసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పడంతో మనం ఈరోజు తన కిరాణా షాప్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇది 38th బిజినెస్ అండి. సో ఇప్పటివరకు మనం 37 బిజినెస్ పెట్టించాము హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అండ్ అలానే నీడ్ ఉన్న ఎల్డరీ పీపుల్కి షాప్స్ అనేది పెట్టించడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఆ పాపకి చిన్నప్పటి నుంచి తను అలానే ఉంది. సో తనని ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. సో తను వచ్చేసి నార్మల్గా ఒక ఇళ్ళల్లో వర్క్ వెళ్తుంది. సో తను ఎంత వస్తుందమ్మా మీకు? 3,000. సో 3,000 వస్తుంది. తనకి పెన్షన్ వచ్చేసి 4,000. సో మొత్తం ఒక 7,000 వస్తుంది. బట్ వాళ్ళు ఉండేది రెంట్ హౌస్ అని చెప్పి అన్నారు. సో అదంతా రెంట్ 4,000. సో అదొక 4,000 బోను, ఇంకో 3,000 తోటి వాళ్ళ పాపను చూసుకోవడానికి కానీ లేకపోతే ఫ్యామిలీ రన్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ తనకు కూడా ఏజ్ అయిపోతుంది. సో ఇళ్ళల్లో పని కూడా చేసుకోలేకపోతుంది. సో ఈ కారణం వల్ల వాళ్ళ గురించి మనకి వేరే వాలంటీర్ చెప్పడంతో సో ఏం చేసుకుంటారు అని అడిగితే కిరాణా డబ్బా పెట్టించాను సార్, చేసుకుంటామని చెప్పేసి అడిగారు. సో ఈ లొకేషన్లో పెట్టుకున్నారు. ఇక్కడ మంచిగానే రన్ అవుతుంది. బేసిక్గా ఇది పెట్టించి ఆల్రెడీ 2 days అయింది. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. సో మంచిగా చేసుకుంటారా? నీ పేరేం పేరు? ఇంతకీ యశోద. ఈ అమ్మాయి పేరు పూజిత. సో ఈ అమ్మాయి మరి అంటే చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతోటే హ్యాండిక్యాప్డ్? మధ్యలోనా? ఎప్పుడు? మధ్యలో 16 సంవత్సరాలు. ఇప్పుడు అట్లా ఎన్ని మందులు వేసినా ఏం తగ్గలేదు. వాళ్ళ నాన్న కూడా తాగి ఇక్కడ కార్యాలు ఖరాబ్ అయ్యి పసుకలు వచ్చి చనిపోయిన ఆయన. మీ ఆయన చనిపోయిన 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎంత ఏజ్? 22. సో పుట్టినప్పుడు మంచిగానే ఉంది. ఒక 5-6 years తర్వాత అట్లా అయిపోయిందా? వాళ్ళ నాన్నగారు చనిపోయిన 2 సంవత్సరాల నుంచి ఇట్లా అవుతుంది. ఎన్ని హాస్పిటల్ తిప్పిన ఏం కాలేదు సార్, ఎక్కడ పట్టించుకోలేదు. అసలు ఏంటి